హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ చాప్టర్లో వాల్యూమ్కి సంబంధించిన లాస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడతో ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. A spherical glass vessel has a cylindrical neck 8 centimeters long, 2 centimeters in diameter. The diameter of the spherical part is 8.5 centimeter. By measuring the amount of water it holds, a child finds its volume to be 345 centimeter cube. Check whether C is correct, taking the above as the inside measurements. Pi is equals to 3.14. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఒక స్పెరికల్ వెజల్ ఉంది. స్పెరికల్ వెజల్ అంటే రౌండ్గా ఉండే ఒక పాత్ర. సో దానికి పైకి వచ్చేసరికి సిలిండ్రికల్ నెక్ అంటే మన పైకి కనిపిస్తుంది కదా మనకి ఆ పోర్షన్. సో దాని యొక్క డైమెన్షన్ ఎంత ఇచ్చారు? 8 సెంటీమీటర్స్ లాంగ్ అంటే 8 సెంటీమీటర్స్ పొడవు ఉంది. డయామీటర్ వచ్చి 2 సెంటీమీటర్స్ ఉంది. కింద స్పెరికల్ పార్ట్ ఉంది కదా, సో అది 8.5 సెంటీమీటర్స్ ఉందట. సో దాంట్లో మనం వాటర్ వేస్తే ఎంత వాటర్ ఉంటుంది అని కనుక్కుంటున్నారు. అయితే ఒక చైల్డ్ అంటే స్టూడెంట్ అనుకుందాం, ఆమె స్టూడెంట్ అంతా మనకి ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే తనకు వచ్చిందంటే 345 సెంటీమీటర్ క్యూబ్ అనే వాల్యూమ్ వచ్చింది. సో మనకి చెక్ చేయమంటున్నారు, తను కనుక్కున్న వాల్యూమ్ కరెక్టా కాదని చెక్ చేయమంటున్నారు. సో ఇది మనకి ఎలా కనిపిస్తుంది? మనం కెమికల్ ల్యాబ్లో వాడుతాం కదా, ఫ్లాస్క్ అంటారు. కొంచెం కెమికల్ మెజర్మెంట్స్ ఇన్ని ఎంఎల్ అని చెప్పి మనం మెజర్మెంట్స్ తీసుకొని ఇందులో తీసుకుంటాం. మనం ఇంత 100 ml కావాలి, 200 ml కావాలని చెప్పి కెమికల్ తీసుకొని దీంతో మనం టైట్రేషన్ కానీ అవన్నీ మనం చేస్తుంటాం అన్నమాట కెమికల్ ల్యాబ్లో. సో దీన్ని మనకి కెమికల్ ఫ్లాస్క్ అంటారు. సో ఈ ఫ్లాస్క్ యొక్క డైమెన్షన్స్ మనం ముందు మెన్షన్ చేసుకుంటాం డ్రాయింగ్లో. సో ఇచ్చిన డైమెన్షన్స్ వేసుకున్నాం. స్పెరికల్ పార్ట్ యొక్క డయామీటర్ అంతా 8.5 సెంటీమీటర్స్. పైన సిలిండ్రికల్ పార్ట్ ఉంది కదా, దాని యొక్క డయామీటర్ 2 సెంటీమీటర్స్, హైట్ 8 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం గివెన్ డేటా వేసుకుందాం. ముందు మనం స్పెరికల్ పార్ట్ యొక్క డైమెన్షన్స్ వేసుకుందాం. డయామీటర్ ఆఫ్ స్పియర్ అంతా క్యాపిటల్ డి అనుకున్నాం డయామీటర్ ఆఫ్ స్పియర్ ని. సో ఎంత ఇచ్చారు? 8.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో రేడియస్ ఏమవుతుంది? d/2 కదా, డయామీటర్ లో హాఫ్ ఉంటుంది. సో 4.25 వస్తుంది. సో మనకి రేడియస్ ఆఫ్ స్పియర్ ఎంత వచ్చింది? 4.25 వచ్చింది. నెక్స్ట్ మన సిలిండ్రికల్ పార్ట్ యొక్క డైమెన్షన్స్ వేసుకుందాం. సో డయామీటర్ ఆఫ్ సిలిండర్ ఏమి ఇచ్చారు మనకి? 2 సెంటీమీటర్స్. సో దీన్ని బట్టి మనకి రేడియస్ ఏమవుతుంది? హాఫ్ కాబట్టి 1 సెంటీమీటర్ వస్తుంది. సిలిండ్రికల్ పార్ట్ యొక్క డైమెన్షన్స్ ని మనం స్మాల్ లెటర్స్ తో డినోట్ చేసుకున్నాం. సో డయామీటర్ ని స్మాల్ డి, రేడియస్ ని స్మాల్ ఆర్ అనుకున్నాం. ఇంకా ఏమి ఇచ్చారు? హైట్ ఆఫ్ సిలిండర్ ఇచ్చారు. సో అది కూడా వేద్దాం. సో హైట్ ఎంత ఇచ్చారు? 8 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఫైనల్ గా మనం ఏం కనుక్కోవాలి? అమౌంట్ ఆఫ్ వాటర్ ఫిల్డ్ అంటే ఎంత వాటర్ నింపామని కనుక్కోవాలంటే ఆ ఫ్లాస్క్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో అదే రాసుకుందాం, అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లాస్క్ వాల్యూమ్ అని. సో వాటర్ ఎంత నింపారు మనకి కావాలంటే ఫ్లాస్క్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఫ్లాస్క్ వాల్యూమ్ కావాలంటే ఏం చేయాలి? స్పెరికల్ పార్ట్ యొక్క వాల్యూము ప్లస్ సిలిండ్రికల్ పార్ట్ యొక్క వాల్యూము రెండు మనం కనుక్కుంటే మనకి ఫ్లాస్క్ వాల్యూమ్ వస్తుంది. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ఫ్లాస్క్ కావాలంటే స్పెరికల్ పార్ట్ యొక్క వాల్యూమ్ని సిలిండ్రికల్ పార్ట్ యొక్క వాల్యూమ్ని రెండింటిని యాడ్ చేస్తే ఫ్లాస్క్ వాల్యూమ్ వస్తుంది. సో ఫ్లాస్క్ వాల్యూమ్ అంటే ఏం కాదు, ఎంత వాటర్ని మనం నింపగలం అనేది ఫ్లాస్క్ వాల్యూమే కదా. ఫ్లాస్క్ వాల్యూమ్ ఎంత ఉంటే అంత వాటర్ మనం నింపగలం. సో అదే ఇప్పుడు మనం ఫార్ములాస్ వేసుకొని
వాళ్ళు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ పార్ట్ ఏమవుతుంది 4/3 πr³. సో ఇచ్చిన వాల్యూస్ ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫై చేయగా మనకి ఎంత వస్తుంది వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ 321.392 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది స్పెరికల్ పార్ట్ యొక్క వాల్యూమ్ మనకి. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాం. నెక్స్ట్ చేద్దాం. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ఫార్ములా ఏమవుతుంది πr²h. సో ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఆర్ వాల్యూ 1, హెచ్ వాల్యూ 8. సో రెండింటిని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయగా మనకి ఎంత వస్తుంది వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్. సో మనకి సిలిండ్రికల్ పార్ట్ యొక్క వాల్యూమ్ ఎంత వచ్చింది మనకి 25.12 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో మనం వాల్యూమ్ సిలిండ్రికల్ పార్ట్ ని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకి టోటల్ గా వాల్యూమ్ ఆఫ్ ఫ్లాస్క్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ ఫ్లాస్క్ వచ్చిందంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫీల్డ్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ పార్ట్ అంతా మనకి 321.392 అండ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ 25.12. సో ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే టోటల్ గా అమౌంట్ ఆఫ్ వాటర్ ఫీల్డ్ ఇన్ ద వెసల్ వస్తుంది. సో టోటల్ గా మనకి ఆ ఫ్లాస్క్ లో ఎంత వాటర్ పడుతుంది అంటే 346.512 సెంటీమీటర్ క్యూబ్. సో మనకి క్వశ్చన్లు ఏమన్నారంటే ఒక స్టూడెంట్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేశారంట. అది ఎంత వచ్చింది 345 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 345 సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చారు. ఇక్కడ అంటే తను ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎంత వచ్చిందంట. సో మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం కనుక్కొని రెండింటిని క్రాస్ వెరిఫై చేస్తే తను కరెక్టా కాదని చెప్పమన్నారు. సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ మనకి 346.512 వచ్చింది. సో 346.512 వచ్చింది. తనకి ఎంత వచ్చింది 345 వచ్చింది. సో తను రాంగ్ అనమాట. సో మనం అది కూడా రాసి చూపించాలి ఇక్కడ. సో సి వాజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి కూడా మనం రాయాలి ఇక్కడ. సో మనం రాస్తాం హెర్ క్యాలిక్యులేషన్ వాజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి. సో మళ్ళీ ఈ ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమి ఇచ్చారంటే ఒక ఫ్లాస్క్ ఉందంట. సో ఫ్లాస్క్ యొక్క డైమండ్స్ ఇచ్చారు. అంటే కింద వైపు స్పెరికల్ పార్ట్, పై వైపు సిలిండ్రికల్ పార్ట్. సో డైమండ్స్ ఏమి ఇచ్చారంటే డయామీటర్ 8.5 సెంటీమీటర్ కింద వైపు, పైకి వచ్చేసరికి సిలిండ్రికల్ పార్ట్ ఉంది కదా దాని యొక్క హైట్ 8 సెంటీమీటర్స్, డయామీటర్ 2 సెంటీమీటర్స్. సో దాన్ని బట్టి మనం గివెన్ డేటాలో స్పెరికల్ పార్ట్ యొక్క డైమండ్స్ వేసుకున్నాం 8.5 సెంటీమీటర్స్, రేడియస్ దాన్ని బట్టి మనకి డివైడెడ్ బై 2 అవుతుంది, ఆఫ్ అవుతుంది కాబట్టి 4.25 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ పై పోర్షన్ ఉంది కదా సిలిండ్రికల్ పార్ట్. సో డయామీటర్ 2 సెంటీమీటర్స్. సో డయామీటర్ 2 సెంటీమీటర్స్ కాబట్టి రేడియస్ 1 అవుతుంది. సో వేసాం. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారంటే హైట్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ఇచ్చారు. సో 8 సెంటీమీటర్స్ వేసాం. సో మనకి ఏం కనుక్కోమంది అమౌంట్ ఆఫ్ వాటర్ ఫీల్డ్. సో ఆ ఫ్లాస్క్ లో ఎంత వాటర్ అనేది ఫిల్ అవుతుందో కనుక్కోమని. సో అది కావాలంటే మనం ఏం చేయాలి వాల్యూమ్ ఆఫ్ ఫ్లాస్క్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ ఫ్లాస్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ పార్ట్ తెలియాలి, వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ తెలియాలి. రెండింటిని ప్లస్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ ఫ్లాస్క్ వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ పార్ట్, వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్. సో రెండింటి యొక్క ఫార్ములాస్ వేసేసి వాళ్ళు ఇచ్చిన డైమెన్షన్స్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేసాం. సాల్వ్ చేయగా మనకి ఎంత వచ్చింది వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ పార్ట్ అనేది 321.392 వచ్చింది. వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ అనేది 25.12 వచ్చింది. సో రెండింటిని ప్లస్ చేయగా టోటల్ గా మనకి ఎంత వాటర్ అనేది ఫిల్ అయిందని వచ్చింది. సో ఎంత వాటర్ ఫిల్ చేసాం 346.512. కాకపోతే క్వశ్చన్ లో ఏమన్నారంటే ఒక స్టూడెంట్ తనకు అనుకున్నదాడు తను ఎంత కనుక్కున్న 345 వచ్చిందంట దానికి ఆన్సర్. సో కానీ మనకి ఇక్కడ ఎంత వచ్చింది 346.512 వచ్చింది. సో అప్పుడు మనం కింద లాస్ట్ లో ఏం రాసామంటే ఫైనల్ గా క్యాలిక్యులేషన్ వాస్ నాట్ కరెక్ట్ అని చెప్పి రాసాం. సో ఇక్కడితో ఈ ప్రాబ్లం అయిపోయింది. ఈ ప్రాబ్లంలో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లుంటే నాకు కమెంట్ చేయండి. మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను.
ఇక్కడతో ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసాం. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ కి సంబంధించిన మొత్తం చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో వేరొక కొత్త చాప్టర్ ని తీసుకొస్తాను. సో ఈ ప్రాబ్లం నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ పెడతాను ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో మీరు ఈజీగా క్లాస్ ఫాలో అవ్వగలుగుతారు. మీలాగా ఇంకొంతమంది ఫ్రెండ్స్ నా వీడియోస్ ద్వారా మ్యాథ్స్ నేర్చుకోవాలని మీరు అనుకుంటే నా వీడియోస్ ని తప్పకుండా షేర్ చేయండి. సో అలా షేర్ చేయడం వల్ల వ్యూస్ పెరిగితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తే సో ఎక్కువ మంది చూస్తున్నారని చెప్పి నేను కూడా ఇంకా ఎంకరేజ్ ఫీల్ అయ్యి నేను ఇంకా వీడియోస్ కొత్తగా ఇంకా చేస్తుంటాను. సో నెక్స్ట్ వీడియోలో కొత్త చాప్టర్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.